టీటీడీ గోశాలలో గోవుల మృతిని నిర్ధారించేందుకు వెళ్తున్నటువంటి టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని పద్మావతిపురంలో ఆయన హౌస్ వద్ద నిర్బంధించారు. ఆయన కరుణాకర్ రెడ్డి గారికి మద్దతుగా మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వచ్చి ఉన్నారు. వెళ్తూ ఉంటుంటే అడ్డుకున్నారు, కానీ వెళ్ళటానికి అనుమతించినా కూడా వెళ్ళటం లేదు అంటూ టీడీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంట? టీడీపీ వాళ్ళకి సిగ్గు లేదు, ధైర్యం లేదు. వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే ఆ గుణం కూడా లేదు, చిత్తశుద్ధి కూడా లేదు. ఈరోజు క్లియర్ కట్గా గోశాలలో గోవులు చనిపోతున్నాయి, ఆవు దూడలు చనిపోతున్నాయి, గోవుల సంరక్షణ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు అని చెప్పి ఒక బాధ్యత కలిగిన ఎక్స్ టీటీడీ చైర్మన్గా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టినప్పుడు అది జరిగిందా లేదా అనేది ప్రూవ్ చేయాలి. అక్కడేమో చంద్రబాబు నాయుడు ఏదో మీటింగ్లో అసలు ఎవరు చనిపోలేదంటాడు. పల్లా శ్రీనివాసరావు దమ్ముంటే రండి నిరూపించండి అంటాడు. టీటీడీ ఈఓ గారు సాక్షాత్తు ఆయన ప్రెస్ మీట్ పెట్టి 43 గోవులు చనిపోయినాయని చెప్పి డిక్లేర్ చేశాడు. అదే తిరుపతి ఎమ్మెల్యే గారు 40 గోవులు చనిపోయినాయని ఆయన మాట్లాడటం జరిగింది. ఇదే టీటీడీ చైర్మన్ గారు ఎప్పట్లాగే బాధ్యత లేకుండా, భయం భక్తి లేకుండా, ఆవులు చనిపోకూడదా, ఇంట్లో ముసలోళ్ళు చనిపోరా అని బాధ్యత లేకుండా మాట్లాడాడు. మరి ఇంత జరిగాక అది తెలిసి పోస్ట్ చేశాడా తెలియక పోస్ట్ చేశాడా తెలియదు, కానీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వైజాగ్కి తిరుమలలో ఏం జరుగుతుందో తెలుసుకొనైనా మాట్లాడాలి, తెలియకపోతే గమ్మునైనా ఉండాలి. దమ్ముంటే బొమ్మన కరుణాకర్ రా, గోవులు చనిపోలేదు, చనిపోయాయంటే ప్రూవ్ చేయన్నాడు. మరి ఆయన దమ్మున్న నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళం మేము రెడీగా ఉన్నాం. మరి పోలీసుల్ని పంపి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి బయటికి మూవ్ చేయకుండా మీరు అడ్డుపడి మళ్ళీ ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు, మేము దమ్ముంటే రమ్మంటే భయపడి తోక ముడిచిన బొమ్మన కరుణాకర్ జగన్ అన్నంట. పోలీసులు పెట్టుకొని డ్రామా. పోలీసే మా మామల, మా అత్తల, మా పెదనాన్నల, మా తాతల మాకు సపోర్ట్ చేయడానికి. ప్రభుత్వం మీది. మీరు చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు పోలీసులు అమలుపరుస్తున్నారు. ఈరోజు ఒక ఎంపీని నువ్వు రాకూడదు అంటాడు. ప్రజెంట్ ఎంపీ మీద ఏం కేసులు ఉన్నాయి, ఏం తప్పు చేశామని రావద్దు అంటున్నారు. ఎమ్మెల్సీని ఆపడానికి వీళ్ళకి ఏం రైట్స్ ఉంది? ఈరోజు దమ్ముందా అని చెప్పి ట్వీట్ చేసిన వాళ్ళ ట్వీట్ని స్వీకరించి ముందుకు వెళ్తున్నా మమ్మల్ని ఎందుకు ఆప్ చేస్తున్నారు? మేము అక్కడికి వెళ్ళి ఏం గొడవలు చేయడానికి వెళ్ళట్లేదే, ప్రూవ్ చేయడానికి వెళ్తున్నాం. మీ సమక్షంలో, మీడియా సమక్షంలో, టీటీడీ పాలక మండలి సమక్షంలో, ప్రభుత్వ సమక్షంలో చేస్తాం. రండి, మీరు తప్పు చేయకపోతే మీ చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోండి. మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పినప్పటి నుంచి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ తిరుమలలో ఎన్ని అపచారాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. తిరుమల కొండ మీద తాగేసి కొట్టుకొని సెల్వకుమార్ అనే ఒక వ్యక్తిని చంపేశారు అంటే ఏం జరుగుతోంది తిరుమల కొండ మీద? దీనికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? తిరుమల కొండ మీద మాడ వీధుల్లో ఒకటి తాగేసి మీకు ఏ లిక్కర్ కావాలని నేను అమ్ముతాను, ఎంత కావాలని అమ్ముతానని మాడ వీధుల్లో నన్ను ఎవడేం చేయలేడని తిరిగితే ఏం చేస్తారు ప్రాయశ్చిత్తం? దానికి ఎవరిని బాధ్యులు చేసి శిక్షిస్తారని అడుగుతున్నాను. ఈరోజు బిర్యానీ పొట్లాలు దొరుకుతాయి కొండ మీద, డ్రోన్ కెమెరా ఎగరేస్తారు, చెప్పులు వేసుకొని వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చి మన వీడియోలు మీరే చూశారు టీవీలో. మా ఛానల్ కాదు, అన్ని ఛానల్లో వస్తున్నాయి. ఎలా జరుగుతుంది? ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, అందరి నిర్లక్ష్యం వల్ల ఈరోజు టీటీడీ ప్రతిష్ట దిగజారిపోతుంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎవరు కూడా దాన్ని సక్రమంగా కరెక్ట్ చేసుకోకుండా ఎదురుదాడి చేస్తూ ఈరోజు మా మీద కేసులు పెడతాం, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ మళ్ళీ మా మీద ట్విట్టర్లో భయపడి పారిపోయామని హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకుడి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ. సింగిల్గా అయినా వస్తాము, ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు దమ్ముంటే ఎవడైతే ట్వీట్ చేశాడో వాడిని రమ్మనండి. పోలీసులను పెట్టుకొని 1000 మందిని ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని నించున్నాడు అంటే ఎంత పిరికి పందో అక్కడ అర్థమవుతుంది. ఈరోజు తిరుపతిలో పుట్టి పెరిగిన మేము ఈ తిరుమల ప్రతిష్ట దిగజార్చే పని ఎవరు చేసినా సహించము, నిలదీస్తాము, ఎంత దూరమైనా పోరాడతాము, ఏదైనా ఫేస్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమల ప్రతిష్టను దిగదార్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడుతూ ఉన్నారు. ఈరోజు
టీడీపీ ట్విట్టర్లో ఈరోజు ఏదైతే వెళ్ళడానికి అనుమతించకుండా అడ్డగిస్తుంటే ఈరోజు పోలీసులతో తమనందరినీ కూడా వెళ్లకుండా అడ్డగిస్తూ ఉంటుంటే టీడీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని అంటున్నారు. ప్రధానంగా తాము వెళ్లేందుకు అడ్డగిస్తున్న పోలీసుల తీరుపైన ఆమె మండిపడుతూ ఉన్నారు. టీడీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా సరే తిరుమల పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించాలి. సవాల్ చేసినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తిరుపతికి రావాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా తిరుమలలో గడిచిన 3 నెలలుగా జరుగుతున్నటువంటి ఘోరాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆ పాలనలో ఈ యొక్క తిరుమల ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోతోందంటూ ఆమె మండిపడుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.